గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చిన్నప్పటి కాడి నుంచి అండి పెంచి పెద్ద చేసి నాకు ఆడే ఆధారం అండి. ఇప్పటికీ కూడా ఆడే నాకు ఆధారంగా, కానీ ఆడిని కూడా ఈ రకంగా చేశారు. కానీ ఆడిని చేశారు కాబట్టి ఆడికి ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడే కానీ ప్రజలకి ఆయన అప్పు చెప్పాలి. ఆయన అప్పు చెప్పినప్పుడే మేము అది ఏం చేయాలో అప్పుడు ప్రజలందరూ నిర్ణయిస్తారు. ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, అక్కలాగా ఉన్నారు, వాళ్ళు ఏది చూస్తారు, ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కానీ ముందు నాకు బాబు చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు బాగా చదివాడండి. కానీ ఎంత చదివాడో నాకు తెలియదండి. ఎంబీఏ చేశాడు, ఎంబీఎస్సీ చదివాడండి. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లాకి చెందిన ట్రాన్స్ ఉమెన్స్ అండి. మేమందరమే మా ట్రాన్స్ ఉమెన్స్లో ఒక అమ్మాయిని అతి దారుణంగా ప్రేమించిన వ్యక్తి చాలా నమ్మించి మోసం చేసి మా ఆవిడని చాలా దారుణంగా చంపడం జరిగింది. ఇప్పుడు మేమందరమీ కూడా మా కమ్యూనిటీలో ఉన్న పీపుల్స్ అందరిమీ కూడా ఈరోజు మేము ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది. మాకు న్యాయం ఏమీ కాదండి, వాడిని మాకు అప్పచెప్పండి. కోర్టు ద్వారా మాకు జరిగింది ఏమీ లేదు. తీసుకెళ్తారు, 3 నెలలు ఉంచుతారు, బాగా పెంచుతారు, బెయిల్ మీద వస్తాడు, కాళ్ళు రగరేసుకొని తిరుగుతాడండి. వాడు ఇంకొక ట్రాన్స్జెండర్ని మోసం చేస్తాడు. వాడి మైండ్ సెట్ అలాగనే ఉంటుంది. మేము డబ్బు పెడతాము, ధనం పెడతాము, వాడికి చూడలేని లగ్జరీ లైఫ్ మేము ఇస్తాము. ఈ రోజు మమ్మల్ని అతి దారుణంగా మా కమ్యూనిటీలో ఉన్న ఒక అమ్మాయిని చంపాడు. మాకు అబ్బాయిని అప్పచెప్పండి, మేము చేయవలసింది మేము చేస్తాము. వాడికి చేయలేని శిక్ష మాకేం వేస్తారో మేము చూస్తాము అంతే. వాడికి అందరికీ మా నమస్కారం అండి. ఈరోజు మా ఇజ్రా కమ్యూనిటీలోని దీపు చనిపోయి 3వ రోజు అండి ఈరోజు. కానీ అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపారండి నిజంగాన. ఇది ఇప్పుడుకి వచ్చి స్టేట్లో కాదు, చాలా ఘోరంగా చేశాడండి తను. మాకేంటండి, మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు వాడు డబ్బు కావాలి, ధనం కావాలని మేము అడగమండి. కానీ మాకు 2 విధాలుగా ఉండాలండి. మాకు సపోర్ట్ చేస్తారు మీ మీడియా వాళ్ళందరికీ మేము దండం పెట్టి మేము అడుక్కుంటున్నాం మీ మాట. 1, తనకి ఉరిశిక్ష అన్నా పడాలి. 2, మా ఇజ్రా కమ్యూనిటీకి మాకు అప్పచెప్పాలి. మా డిమాండ్లు అయితే ఈ 2ేనండి. ఇలాంటి సంఘటన ఇండియాలో ఏ ట్రాన్స్జెండర్ కూడా జరగకూడదండి. ఆల్రెడీ ఇదే అనకాపల్లిలోని 3 కేసులు జరిగాయండి. 3 కేసులు, 3 మర్డర్లు. దేవుడు అన్న ఒక అమ్మనేమో తగలబెట్టి చంపేశారండి, అతి దారుణంగా చనిపోయారు, కామప్ చేస్తారు. 2, చిత్రమ్మ అని చెప్పి ఒక ఆవిడనేమో ట్రైన్ కింద పట్టాలతో బొర్రెడిపోయి చంపాసి వేస్తారండి. అది కూడా మేము అనుభవించాం. ఒక అమ్మనేమో యాసిడ్ వేసి మొత్తం కాల్చేశారు, అందవికారంగా చేశారు ఒక అందమైన అమ్మాయిని. అలా వాళ్ళకొని అలా చేస్తుండే. ఇప్పుడు ముక్కలు కోస్తారండి, కన్న పేగి ఎలాగుంటుందండి. తండ్రి అండి వాళ్ళు పెంచి పెద్ద చేసి మా కబ్జేత మా కన్న పిల్లల్లా మేము చూసుకున్నామండి. మేము కోరుకుంది ఒకటేనండి, ఉరిశిక్ష అన్న వేయండి, లేకపోతే మా కన్నా అప్పచెప్పండి. నిజంగా చెప్తున్నాం, ఇదేనండి మైజా కంప్యూటర్, ఇదేనండి మేము కోరుకుంటున్నామండి. న్యాయం చెయ్యండి సార్, ఇదే మా వినపం. అడుక్కున్నాం అనుకోనండి, అక్కడ ఏదైనా ఆ మాలిక్తో గొడవ బాబు ఒక కొట్టుకెళ్ళాం అనుకో, అక్కడ అడుక్కున్నాం అనుకో, అతను ఏమైనా అవతల డబ్బులు ఇచ్చిన అతను మళ్ళీ మా మీద రివర్స్ అయ్యాడు అనుకో, అది పోలీసులు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా ఇది ఇష్యూ అయితే మా మీద రివర్స్ అవుతారు తప్ప ఇలాంటి కేసులు ఎవరు తీసుకోవట్లేదు. మేము ఎలా చావాలి, ఇదే కానీ న్యాయం అవ్వకపోతే మేమే చేస్తామండి. ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే, ఒక అబ్బాయికి ఏదైనా జరిగితే పెద్ద హైలైట్ చేస్తాడండి. ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కైనా మంచిగా వస్తుంది, మరి ఎంత దారుణంగా చంపుతారు. చిత్రమ్మని చంపేసి పట్టాలు పడేశారు. ఇది 3ోది బాబు, న్యాయం చేయండి బాబు. 3ోది బాబు, ఇది మరి దారుణంగా చేశారు. చెప్పెట్టు కొట్టే మరి పంపిస్తాం, చెప్పెట్టు కొట్టి పంపించాం. వీడి పేరు పన్ని అమ్మాయి టాటూ కూడా ఎంచుకుంది, వీడి కోసం ప్రాణాలు తెగించింది, వీడి కోసం చెప్పులతో కొడతామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.